సో ఇది థర్డ్ పార్టీ సిరీస్లో మనకి 6th వీడియో, పార్ట్ 6. ఓకే, సో ఇక్కడ మనకి థర్డ్ పార్టీ ఎనర్జీస్లో, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అసలు మీ పర్సన్ మీరు ఎలా ఉన్నారు, ఏమి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ సిరీస్ కాబట్టి ఇది కూడా ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్. ఈ జనరల్ వీడియోస్లో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ అలాంటివి ఏమైనా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ ఎలా ఉన్నాయి ఎనర్జీస్ మీ పర్సన్ మీద అబౌట్ దిస్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్. కాబట్టి మళ్ళీ ఇక్కడ ఈ రీడింగ్లో కూడా మీ పర్సన్ ఎనర్జీస్తోనే స్టార్ట్ చేద్దాం. మీ పర్సన్ యాక్చువల్లీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే లాట్ ఆఫ్ ప్యాషనేట్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ మీ వైపు. ఐ డోంట్ నో వై, వాట్ హ్యాపెన్ టు యువర్ పర్సన్. ఈ పర్సన్ సింగిల్గా కూర్చొని ఇంట్లో వెన్ దే ఆర్ ఎలోన్ మీ కోసమే ఆలోచిస్తూ ఉంటారు, మీతో కలిసి స్పెండ్ చేసిన టైం అంతా ఆలోచిస్తూ ఉంటారు. ఆ మెమరీస్ ఇంకా ఈ పర్సన్ మైండ్లోనే ఉన్నాయి. బట్ మీరు అనుకోవచ్చు మీకెందుకు మరి మెసేజ్ చేయట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు అనుకుంటే, ఎందుకు మాట్లాడట్లేదు అని అంటే తను యాక్చువల్గా మీతో కూడా ఒక హానెస్ట్ బాండింగ్ అనేది ఇమాజిన్ చేసుకున్నారు, హానెస్ట్ బాండింగ్ బిల్డ్ చేసుకున్నారు కూడా. కానీ మీరేమన్నారంటే, మీరేమనుకున్నారు మీ పర్సన్ కోసం అంటే థర్డ్ పార్టీ మీ పర్సన్ లైఫ్లో ఉంటే మీరు ఉండరు అన్నట్టుగా మీ పర్సన్ లైఫ్లో నుండి మీరు వాకవే చేశారు. బట్ ఇక్కడ మీ పర్సన్ ఏమనుకున్నారు మీకోసం అంటే ఇలా సడన్గా వెళ్ళిపోవడం వల్ల, మీ పర్సన్ని గోస్ట్ చేయడం వల్ల మీరు మీకోసం మీ పర్సన్ ఏమనుకున్నారంటే మీరు మేబీ మీ పర్సన్ అంటే మీకు ఇష్టం లేదేమో, మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు అంటే మీ లైఫ్ మీరు చూసుకుంటున్నారేమో, ఈ రకంగా ఈ పర్సన్ ఆలోచించారు. కానీ ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం మళ్ళీ ఈ పర్సన్ మీ వైపు రావడానికే ప్లాన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మీ దగ్గర ఉన్న దట్ డివైన్ ఎనర్జీ, దట్ ప్యాషనేట్ ఎనర్జీ, దట్ హ్యాపీనెస్, దట్ బాండింగ్, దట్ నర్చరింగ్ అండ్ కేరింగ్ ఎనర్జీస్ థర్డ్ పార్టీ దగ్గర మీ పర్సన్ ఎప్పుడు చూడలేదు. థర్డ్ పార్టీ ఈ జస్ట్ ఫర్ కంఫర్ట్ అన్నట్టుగా ఉంటారు. అండ్ మీ పర్సన్ అసలు థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నది కూడా కంఫర్ట్ కోసమే. సో ఇద్దరు సేమ్ పేజ్లో ఉన్నారు అక్కడ. కానీ ఇక్కడ మీ సైడ్ నుంచి చూస్తే మీరు మీ పర్సనే మీకు ఒక గిఫ్ట్, యూనివర్స్ ఇచ్చిన గిఫ్ట్ అన్నట్టు మీరున్నారు. మీ పర్సన్ కూడా ఒకప్పుడు అలానే అనుకున్నారు. కానీ బట్ ఎప్పుడైతే మీరు వాకవే చేశారో మీ పర్సన్ బ్యాక్ స్టెప్ వేశారు. సో ఈ రిలేషన్ ఇక్కడ ఎండ్ అయిపోయిందేమో, ఇంకెక్కువ ఆలోచించకూడదు అని అప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కొంచెం బిజీ ఉన్నారు. బట్ ఇప్పుడు నా అగైన్ దే కేమ్ అవుట్ ఆఫ్ దట్ స్పెల్. సో ఇప్పుడు మీకోసమే ఆలోచిస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా మీకోసమే ఎక్కువ చెప్తూ ఉంటారు. బట్ అనుకోకుండా మీ పేరు కూడా బయటకు వచ్చింది వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర. బట్ ఎవరో ఫ్రెండ్స్ అంటే టాక్సిక్ ఫ్రెండ్స్. ఈ టాక్సిక్ ఫ్రెండ్ సర్కిల్లో ఉండగా మీ పర్సన్కి ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకునే ఛాన్స్ వస్తుందా అంటే రాదు. మీ పర్సన్ ప్రాక్టికల్ పర్సన్, అన్ని ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. కానీ అలా ఆలోచించకుండా అక్కడ బ్లాకేజెస్ క్రియేట్ చేస్తున్నది ఎవరంటే మీ పర్సన్కి ఉన్న ఫ్రెండ్ సర్కిల్. అండ్ మీ పర్సన్ ఫ్యామిలీలో ఇంకెవరో ఒక అథారిటీ ఫిగర్, ఎవరో సమ్ ఫెమినిన్ ఎనర్జీ కూడా ఈ పర్సన్కి చాలా అగ్రెసివ్గా మాట్లాడడం మీ పర్సన్తో. మీ పర్సన్ అసలు ఒక మాట కూడా మాట్లాడనివ్వకుండా ఆపేయడం, అంత హార్ష్గా బిహేవ్ చేస్తున్నారు మీ పర్సన్తో. సో వాట్ యువర్ పర్సన్ ఈజ్ థింకింగ్ నౌ అంటే ఇక్కడ ఈ పర్సన్ తన లవ్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని సాక్రిఫైస్ చేసేస్తే
అందరూ హ్యాపీగా ఉంటారు అని ఇప్పుడు డిసైడ్ అవుతున్నారు. సాక్రిఫైస్ చేసేయడం అంటే ఇక్కడ ఏంటి, మీ రిలేషన్ కాదు, అబౌట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని సాక్రిఫైస్ చేయటం వల్ల మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా ఉంటారు, మీరు హ్యాపీగా ఉంటారు, మీ పర్సన్ కూడా హ్యాపీగానే ఉంటారు, అది కూడా మీ పర్సన్కి తెలుసు. బట్ స్టిల్ దే ఆర్ సీయింగ్ ద థర్డ్ పార్టీ సిచ్యువేషన్ యాజ్ దేర్ రిలేషన్షిప్పే కాదు, రెస్పాన్సిబిలిటీగా చూసుకుంటున్నారు. సో అందుకే ఎంత ఆలోచించడానికి రీజన్ ఏంటి అని అంటే అది రెస్పాన్సిబిలిటీగా చూసుకుంటున్నారు థర్డ్ పార్టీని కూడా. బట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ టు దిస్ పర్సన్. మీ పైన చాలా ఫిజికల్ అట్రాక్షన్ కూడా పెరిగిపోతుంది ఇక్కడ ఈ పర్సన్కి. అండ్ చాలా ప్యాషనేట్ ఎనర్జీలో ఉంటున్నారు. అండ్ యు ఆర్ వెరీ స్టేబుల్ పర్సన్ ఇన్ ఎవ్రీథింగ్. మీరు ఫైనాన్షియల్గా, కెరీర్ పరంగా చాలా హ్యాపీగా ఉంటారు. ఎప్పుడు చూసినా మీరు మీ ఫ్యామిలీతో బిజీగా ఉంటారు. మీ పర్సన్ లేకపోయినా మీరు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండగలరు, ఆ విషయం తెలుసు మీ పర్సన్కి. అండ్ స్టిల్ దే ఆర్ థింకింగ్ అబౌట్ యూ. ఎందుకు అంటే ఇది సంథింగ్ లైక్ పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఈ పాస్ట్ లైఫ్ కనెక్షన్లో కొన్ని విషయాలు ఉంటాయి. ఏంటి అంటే ఇద్దరికి నచ్చినట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు, కానీ అది జస్ట్ టెంపరీ అన్నట్టుగా ఉంటుంది. మళ్ళీ వెంటనే ఇద్దరు ప్యాచప్ అయిపోతూ ఉంటారు. సో సేమ్ వే ఇక్కడ ఈ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేయట్లేదు, మీకోసం ఆలోచిస్తున్నారు అని చెప్తున్నారు, కానీ మా పర్సన్ మా కమ్యూనికేట్ చేయట్లేదు, మెసేజ్ ఆర్ కాల్ రావట్లేదు అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఇక్కడ ఎందుకు అలా చేస్తున్నారంటే మీరు వెయిట్ చేసిన దానికి అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న రిజల్ట్కి 10 times బెటర్ రిజల్ట్ అనేది రాబోతుంది. దట్ అవుట్కమ్ ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీ పర్సన్ దగ్గర నుండి, అది మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 10 times ఎక్కువ ఉంటుంది. ఓకే, ఈజ్ ఇట్ వర్త్ వెయిటింగ్ ఫర్ అనే క్వశ్చన్ వస్తుంది మీకు. ఎస్, ఇక్కడ మూవ్ ఆన్ అయిపోవద్దు. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ చెప్తున్నారు మీ రిలేషన్షిప్ పైన గివప్ చేయలేదు ఈ పర్సన్ ఎప్పుడు కూడా. బట్ ఈ పర్సన్కి ఏంటంటే స్టార్టింగ్ నుంచి తన రిలేషన్షిప్లో లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ పర్సన్ ఎప్పుడు లాట్ ఆఫ్ టీయర్స్లో ఉంటారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నంత వరకు. వెదర్ ఇట్స్ మేల్ ఆర్ ఫీమేల్, మీ పర్సన్ లాట్ ఆఫ్ టీయర్స్ అనేవి కనిపిస్తాయి. ఎందుకు అని అంటే ఇట్స్ జస్ట్ ఏ కార్మిక్ బాండింగ్. సో ఈ పర్సన్కి అర్థమవుతుంది ఈ పర్సన్ హ్యాపీనెస్నే చూస్ చేసుకుంటారు. ఎవరో హ్యాపీనెస్ అంటే మీరు. ఎవరు తనని ఎక్కువ హ్యాపీగా ఉంచేవారు అంటే మీరే. ఎవరితో ఉన్నప్పుడు తను హ్యాపీగా ఉండేవారు అంటే మీరే. తను డిఫికల్ట్ టైమ్స్లో ఉన్నప్పుడు ఎవరు తనకి సపోర్ట్ ఇచ్చారు అంటే మీరు. సో అన్నీ మీరు చూసుకున్నప్పుడు థర్డ్ పార్టీతో ఉండి వాళ్ళని హ్యాపీగా ఉంచడం అనేది కరెక్ట్ కాదు అని ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు ఈ పర్సన్. మిమ్మల్ని గోస్ట్ చేసి మీతో మాట్లాడకుండా మిమ్మల్ని డిస్టెన్స్లో పెట్టి థర్డ్ పార్టీతో కనెక్ట్ అయ్యి అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల మీకు ఇంజస్టిసే జరుగుతుంది. సో అది ఈ పర్సన్ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. సో దే ఆర్ కమింగ్ బ్యాక్. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ మీతో గడిపిన ఆ టైం ఎంత ఉందో అదంతా కూడా మీ పర్సన్ మైండ్లో తిరుగుతూనే ఉంటుంది ఎప్పుడు. ఈవెన్ దో వెన్ దే ఆర్ బిజీ. మీ పర్సన్ చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ అయినా కూడా మీకోసం ఆలోచిస్తూ ఉంటారు. మీ వాయిస్ వినాలని అనుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ ఇంకా మీకు సమ్ ఆఫ్ యూ ఆర్ ఇన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్. సో నా కాంటాక్ట్ అనేది కూడా వస్తుంది, అంటే మెసేజ్ ఆర్ కాల్ అనేది కూడా వస్తుంది. అండ్ సమ్ ఆఫ్ యూ ఆర్ డూయింగ్ సమ్ మెడిటేషన్ అండ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ టు గెట్ దట్ కమ్యూనికేషన్ అండ్ రీయూనియన్. ఈ పర్సన్ కూడా రీయూనియన్ అనేది ప్లాన్ చేస్తున్నారు. లైఫ్ లాంగ్ మీతో కలిసి వర్క్ చేయాలి, మీతో కలిసి పార్ట్నర్షిప్, అంటే ఇక్కడ లైఫ్ పార్ట్నర్గా ఉండాలి మీకు. అప్పుడే తను హ్యాపీగా ఉంటారు. ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అనేది
ప్లాన్ చేస్తున్నారు, అది కూడా మీతో. బట్ స్లోలీ గ్రాడ్యువలీ ఈ పర్సన్, ఇఫ్ దే ఆర్ మ్యారీడ్ టు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని వదిలేసి గ్రాడ్యువల్గా మీ వైపు వచ్చేస్తారు మళ్ళీ. బట్ వై దే ఆర్ నాట్ కమింగ్ అంటే దే ఆర్ ఇన్ హీలింగ్ స్టేజ్. హీలింగ్ ఎప్పుడైతే కంప్లీట్గా జరుగుతుందో ఈ పర్సన్కి, అప్పుడే ఈ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. ఓకే, సో బెటర్ యు సెండ్ దోస్ హీలింగ్ ఎనర్జీస్ టు యువర్ పర్సన్. మీరు హీలింగ్ ఎనర్జీస్ని మీ పర్సన్కి సెండ్ చేయండి డ్యూరింగ్ మెడిటేషన్. ఓకే, అండ్ దెన్ రీయూనియన్ అనేది చాలా త్వరలోనే ఉంది. ఆఫ్టర్ దిస్ March 11th, అంటే ఈరోజు 11th to 21st లోపల ఎప్పుడైనా కూడా రీయూనియన్ అనేది అవుతుంది, కమ్యూనికేషన్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ మీ పర్సన్ సైడ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఒక ఎల్డర్లీ స్పిరిచువల్ పర్సన్ ఎవరో కూడా ఉన్నారు. ఆర్ ఫ్యామిలీ సైడ్ అయి ఉండొచ్చు, లేదా ఎవరో మీ పర్సన్ కమ్యూనిటీలో. ఆ పర్సన్ మళ్ళీ మీ పర్సన్ ఫ్యామిలీకి, పేరెంట్స్కి ఏదో చెప్తారు అబౌట్ యువర్ రిలేషన్షిప్. అలా చెప్పినప్పుడు మళ్ళీ ఆ కనెక్షన్ని కొంచెం, మీ మధ్య ఉన్న కనెక్షన్ మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది. ఈ పర్సన్ మిమ్మల్ని తీసుకుని వెళ్ళి మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్కి మిమ్మల్ని పరిచయం చేసే ఛాన్స్ కూడా కనబడుతుంది ఇక్కడ. ఓకే, మీ పర్సన్ పేరెంట్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ మీ పర్సన్ అండ్ థర్డ్ పార్టీ రిలేషన్ని కొంత టైం వరకు యాక్సెప్ట్ చేశారు. బట్ ఇప్పుడు వాళ్ళు ఆ రిలేషన్ వద్దు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఓకే, అదొక సిచ్యువేషన్. అండ్ ఇప్పుడు ఈ పర్సన్ అండ్ మీరు ప్యాచప్ అయితే మళ్ళీ మీ ఇద్దరి కోసం వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీ పర్సన్కి తెలుసు, మిమ్మల్ని చూడగానే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. మీ బ్యాక్గ్రౌండ్, మీ లుక్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి బాగా నచ్చుతాయి. ఓకే, సో అందుకే మిమ్మల్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీకి పరిచయం చేయాలని కూడా అనుకుంటున్నారు. ఆర్ మిమ్మల్ని వెళ్ళి మాట్లాడమని కూడా అడుగుతారు ఇక్కడ మీ పర్సన్. సో అలా ఏదో ఉంది. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని కొన్ని ప్లేసెస్కి తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారంటే కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల మీరు కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు కదా మీ పర్సన్తో అని అనుకుంటున్నారు ఇక్కడ. ఎందుకంటే మీకు అంత ట్రస్ట్ అనేది లేదు మీ పర్సన్ పైన. మీ పర్సన్ మెసేజ్ చేయకపోతే మీరైనా మెసేజ్ చేయొచ్చు కదా అన్నట్టుగా వెయిట్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. కానీ ఆల్రెడీ మీరు మెసేజెస్ చేస్తున్నారు, కానీ వాటికి రెస్పాన్స్ రాలేదు. ఎందుకంటే దే ఆర్ ఫైటింగ్ దేర్ డీమన్స్. ఓకే, సమ్ ఆర్ ఫైటింగ్ విత్ లీగల్ కేసెస్. సో అవంతా సాల్వ్ అవ్వాలి, ఈ పర్సన్ హీల్ అవ్వాలి అండ్ మీకు కమిట్ అవ్వాలి అంటే అదే కొంచెం మీకు ఇక్కడ టైం టేకింగ్ అనమాట. బట్ ఈజ్ ఇట్ ఏ లాంగ్ లాస్టింగ్ కనెక్షన్ అంటే ఎస్, ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఓకే, మీరు మీ పర్సన్కి ఒక కరెక్ట్ పర్సన్ అంటున్నారు ఇక్కడ మీ పర్సన్. బెటర్ హాఫ్ అనమాట. అంటే ఒక పర్ఫెక్ట్ కపుల్ ఎలా ఉండాలో అలా ఉంటారు మీరిద్దరూ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. మీరేమనుకుంటున్నారంటే ఇక్కడ ఏజ్ గ్యాప్ కూడా కనిపిస్తుంది. మేబీ ద కలెక్టివ్ ఏజ్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ ఏజ్ కంటే. అందుకే మీరు కొంచెం ఎలా అనుకుంటున్నారంటే ఓకే, నేను ఆల్రెడీ పర్సన్ కంటే కొంచెం ఏజ్లో ఎక్కువ కాబట్టి ఫీలింగ్స్ అలాంటివి ఏముంటాయి అని మీరు అనుకుంటున్నారు. కానీ అది కాదు సిచ్యువేషన్. ఇక్కడ మీ పర్సన్కి చాలా ఫీలింగ్స్ ఉన్నాయి మీ పైన. స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్, స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, మీ ఫిజికల్ అపియరెన్స్ అంటే మీ పర్సన్కి లైక్ వెరీ హాట్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, అండ్ సంథింగ్ లైక్ మీ దగ్గరికి రాగానే మీ పర్సన్ ఏదో
కొంచెం డిఫరెంట్గా ఫీల్ అవుతారు. అది ఎలాంటి డిఫరెన్స్ అంటే కంపేర్ టు థర్డ్ పార్టీ. థర్డ్ పార్టీతో కంపేర్ చేసి చూస్తే మీరు అన్ని విషయాల్లో మీరు 100% పర్ఫెక్ట్ అనమాట కంపేర్ టు థర్డ్ పార్టీ. బట్ ఇక్కడ మీరేమనుకుంటున్నారంటే థర్డ్ పార్టీతో మీరే కంపేర్ చేసి చూసుకుంటున్నారు, మీ పర్సన్ కంపేర్ చేయట్లేదు, మీరే కంపేర్ చేసి చూసుకుంటున్నారు. అండ్ మీరు ఏదో ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతున్నారు. ఓకే, సో అది రాంగ్. ఇక్కడ మీ పర్సన్ ఒపీనియన్ మ్యాటర్స్. మీ పర్సన్ ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే మీకే. కానీ డ్యూ టు సమ్ సిచ్యువేషన్స్ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి ఫోర్స్ చేశారు కొంతమంది మీ పర్సన్ని. సో అలా మళ్ళీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ని వదిలేసి మళ్ళీ మీతో ఒక బ్రాండ్ న్యూ చాప్టర్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో దట్ ఈస్ అ థింగ్ హియర్. సో దిస్ ఈజ్ పార్ట్ 6 ఆఫ్ థర్డ్ పార్టీ సిరీస్. ఓకే, సో మీరు ఎంత వెయిట్ చేస్తున్నారో అంత హ్యాపీనెస్ అనేది రాబోతుంది మీ లైఫ్లోకి. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. పార్ట్ 7లో మళ్ళీ కలుద్దాం. పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, రిచువల్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ ప్రోడక్ట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. సో రీడింగ్ తప్పకుండా లైక్ చేయండి, హైప్ చేయండి అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సిగ్నిఫికెంట్ నెంబర్ 4 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 444 with 111 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. సో పార్ట్ 6లో మళ్ళీ కలుద్దాం. ఇది పార్ట్ 6. పార్ట్ 7లో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐల్ సీ యూ దేర్.